భక్తిహీనుల మార్గాలు అసహించుకునే మనసుందా? మిగతా సమయాల్లో భక్తునిగానే ఉంటావు. కొంతమంది భక్తిహీనులు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, వారి మార్గాలు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, ప్రభావితం చేస్తున్నప్పుడు నీ మార్గాలు ఎలా ఉన్నాయి? మందిరానికి వచ్చినప్పుడు చాలా బాగుంటావు. నీ బంధువులదో రక్త సంబంధికులదో పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎగురుతూ ఉన్నప్పుడు చూసి ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు అంటే నువ్వు ఏ మార్గంలో నిలుస్తున్నావు? అలాంటివి దేవుడు అసహించుకున్నాడు కాబట్టి మనం కూడా అసహించుకోవాలి. స్తోత్రం. దేవుడు అసహించుకునేవి భక్తిహీనుని మార్గాలట దేవునికి అసహ్యాలు. డబ్బు ఉందనో, బాగా ఆశీర్వదించబడ్డారనో, ఉద్యోగాలు ఉన్నాయనో అలాంటి వాళ్ళ మార్గాల్లోనికి మీరు పొర్రపాటును కూడా వెళ్ళొద్దు. తిండి లేకపోతే గంజైనా తాగు, కానీ భక్తిహీనుల మోచేతి నీళ్లు తాగొద్దు. మరొకసారి చెబుతున్నా, తిండి లేకపోతే గంజైనా తాగు, కానీ భక్తిహీనుల యొక్క మోచేతి నీళ్లు తాగొద్దు. అందుకే దావీదు అంటాడయ్యా, నేను గర్విష్ఠుల పొందు చేయను, దీనులతోనే నా సహవాసం, నా పొత్తు. స్తోత్రం. ప్రైజ్ ఎలా